నమస్కారం. బారోటాక్స్కి స్వాగతం. మనము సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈరోజు మరికొన్ని విషయాల గురించి, ఎలా కొందరు పోగొట్టుకున్నారు డబ్బులు, దాని గురించి మాట్లాడుకుంటాము. 6th December 25 TOI టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం పార్కల్ హనుమకొండకు చెందినటువంటి ఇద్దరు డాక్టర్లు 2,50,00,000 పోగొట్టుకున్నారు ఒకే రోజు. ఇద్దరు డాక్టర్లే, 41 ఏళ్ల రామకృష్ణ గారు మరియు 35 ఏళ్ల డాక్టర్ సదానంద గారు. ఇద్దరు ఒకేసారి ఒకే సీక్వెన్స్లో ఒకే లాగున డబ్బులు పోగొట్టుకున్నారు. ఇద్దరు పార్కల్కి సంబంధించిన వారే. అక్టోబర్ 11 నుండి 29వ తేదీ లోపల వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశారు. మీకు డైలీ 5%, 20% వరకు స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ ఇస్తాము అనే ఒక అడ్వర్టైజ్మెంట్ చూసుకున్నారు. వీళ్ళు మెసేజ్ పంపించి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ ఇద్దరిని వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. అనుశ్రీ షా అనే ఒక ఆవిడ వీళ్ళను VIP 746 అనే గ్రూప్లో చేర్చింది. ఇక్కడ అందరూ VIPలే సార్, అందరూ డాక్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళ కామన్ పీపుల్ ఇక్కడ చేర్చుకోము అని చెప్పి ఆమె వీళ్ళని కన్విన్స్ చేసింది. వీళ్ళని ఇంకో గ్రూప్లో 108 మోనార్క్ వెల్త్ సర్కిల్ అనే గ్రూప్లో చేర్చింది వీళ్ళిద్దరిని. మోనార్క్ ఫైనాన్స్ అనే ఒక ఫేక్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోమని కన్విన్స్ చేసింది. ఇద్దరు కన్విన్స్ చేరారు ఆ ఫేక్ వెబ్సైట్లో. అక్కడ కంప్లీట్లీ ఫ్యాబ్రికేటెడ్ ప్రాఫిట్ డాష్బోర్డ్స్ చూసి మన వాళ్ళు నిజంగానే ఇంత ప్రాఫిట్ వస్తుందా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేశారు. డాక్టర్ రామకృష్ణ గారు 1,40,00,000 27 దఫాలుగా ట్రాన్స్ఫర్ చేశారు. డాక్టర్ సదానంద గారు 1,10,00,000 13 దఫాలుగా ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడే వీళ్లకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. స్కామర్స్ ఫస్ట్ డిమాండెడ్ 5% సర్వీస్ కమిషన్, అనదర్ 5% టువర్డ్స్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టమన్నారు. టీమ్ డిపాజిట్ కింద 10 లక్షలు కట్టమన్నారు. టీమ్ డిపాజిట్ అని ఉంది దాంట్లో, టర్మ్ డిపాజిట్, టీమ్ డిపాజిట్. మళ్ళీ టీమ్ డిపాజిట్ మీకు రిటర్న్ చేస్తాము అని చెప్పారు. డాక్టర్స్కు డౌట్ వచ్చి చూస్తే విత్డ్రా చేసుకునే ఆప్షనే డిజబుల్ అయిపోయింది. చాలా ప్యానిక్ అయిపోయి ఇద్దరు November 27th దే రిపోర్టెడ్ నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్, కంప్లైంట్ చేశారు. అలాగే వరంగల్ ఆఫీస్ TGCSEBకి కూడా పోయి FIR బుక్ చేశారు. పాపం డాక్టర్లు ఇద్దరు 2,50,00,000 పోగొట్టుకోవడం నిజంగా ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అలాగే 7th December 25 ఈరోజే రిపోర్ట్స్ ప్రకారం 65 ఏళ్ల రిటైర్డ్ పబ్లిక్ సెక్టార్ ఇంజనీర్ ప్రసాద్ అనే అతను 1,28,00,000 పోగొట్టుకున్నాడు. ఇతను మియాపూర్ నివాసి. ఇతను కూడా ఫేక్ ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ ర్యాకెట్కి బలి అయిపోయాడు. ఇతను ఒక వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు చేర్పించారు. ఆ గ్రూప్ పేరు 531 DBS స్టాక్ ప్రాఫిట్ గ్రోత్ వెల్త్ గ్రూప్. November 24 ఈ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. ఆ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్ట్గా ప్రసాద్ గారితో మాట్లాడారు. ప్రొఫెసర్ రజత్ వర్మ అనే అతను గ్రూప్ అడ్మిన్.
మాట్లాడాడు అలాంగ్ విత్ స్టాక్ అనలిస్ట్ మీనా భట్. ఇద్దరు ఫోన్ చేసి వాట్సాప్ కాల్లో వీడియో కాల్లో ఫోన్ చేసి మాట్లాడి ప్రసాద్ గారిని కన్విన్స్ చేసి మీరు ఒక మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, దాని పేరు DBS అనే ఒక లింక్ పంపించారు. వీళ్ళు ఆ అప్లికేషన్లో ఒక డొమైన్ పేరు ఉంది, www.ggtkss.cc అనే డొమైన్ లింక్ పంపించి ఆ ఫేక్ వెబ్సైట్ దాంట్లో రిజిస్టర్ సైన్అప్ చేయించారు. అందులో కూడా అన్ని ఫేక్ డాష్ బోర్డ్స్ ఉన్నాయి, ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్, స్టాక్ డీటెయిల్స్, బ్లాక్ డీటెయిల్స్, హై వాల్యూ IPOs అవైలబుల్ ఉన్నాయి అని చెప్పారు. ఇతను అవన్నీ చూశాడు, అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ డాష్ బోర్డ్స్. నిజంగా ఇతను 25 ఏళ్ళ రిటైర్డ్ ఇంజనీర్ కదా, నిజమే అనుకొని పాపం VIP H&W నెట్వర్త్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్కే అని చెప్పి వాళ్ళు బోల్తా కొట్టించారు. ప్రసాద్ గారు నిజమే అనుకొని 1,00,000 నవంబర్ 4వ తేదీ చేశాడు. 5,000 ప్రాఫిట్ వచ్చింది, 5,000 విత్డ్రా చేసుకున్నారు. వెంటనే డబ్బులు రావడంతో నవంబర్ 4 నుంచి డిసెంబర్ 5 మధ్య కాలంలో 1,20,00,000 ట్రాన్స్ఫర్ చేశారు. అంతా ఆయన సేవింగ్స్ మాయమైపోయింది. చాలా ప్రాబ్లంలో పడిపోయారు. అలాగే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్, ఇతని పేరు రమణ. ఇవన్నీ పేర్లు మార్చాము, నిజమైన పేర్లు కాదు, మనం ఇక్కడ కేవలం పేర్లు మార్చి చెప్పుకుంటున్నాము. ఇతను క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్కు బలైపోయాడు. 85 lakhs ఈయన పోగొట్టుకున్నాడు. ఇతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కంపెనీలో ఒక MNC కంపెనీలో పనిచేస్తున్నారు. ఇతనుకి ఒక నల్లకుంట్లో ఉంటారు. ఈయన PhD కూడా చేశాడు AIలో, అయినా లాభమే ఉంది. ఇలాంటి వాళ్లకు మోసాలకు బలైపోయారు. ఒక ఉమెన్ మ్యాట్రిమోనియల్, ఒక లేడీ మ్యాట్రిమోనీ నుంచి ఫోన్ చేసి మౌనికారెడ్డి అనే ఆమె matrimony.com అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో చాట్ చేసింది ఆమె. సార్, నేను ఐఎమ్ ఆల్సో సెర్చింగ్ ఫర్ గుడ్ బ్రైడ్ గ్రూమ్స్ అని చెప్పేదో మాట కలిపింది. తర్వాత స్టిల్ ఆమె ఏం చెప్పిందంటే, ఐఎమ్ రియలీ క్లైమింగ్ టు బి ఎ స్కాట్లాండ్ బేస్డ్ ట్యాక్స్ ప్రొఫెషనల్. నేను జనరలీ క్రిప్టో కరెన్సీ మా అంకుల్తో కూడా కలిసి చేస్తాను. వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ ఎనార్మస్ ప్రాఫిట్స్ మాకు వచ్చాయి అని చెప్పి కన్విన్స్ చేసింది క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ మీద. సో ఆమె ఈ విక్టిమ్కి రమణ గారికి పంపించింది ఒక ప్లాట్ఫామ్ కాల్డ్ గ్లోబల్ TRX అని చెప్పి, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, 10 to 20% మీకు డబ్బులు వస్తాయి అని చెప్పి ఆమె చెప్పింది. వెంటనే 2-3 months లోపల ఇతను 14 transactions ద్వారా, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారా 85 lakhs పంపించారు. ఈ అమౌంట్లు విత్డ్రా చేసుకోవాలి ప్రాఫిట్స్ అన్నప్పుడు అంతే, ఇక ఆ వెబ్సైటే మాయమైపోతుంది. ఈ ఇన్వెస్టిగేటర్స్కి కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ వాళ్ళు చూస్తే ఈ అమౌంట్లు ఎక్కడికి వెళ్ళాయంటే 3 lakhs went to the bank account in the name of Shankar Sahu, 13 lakhs was routed to an entity called RR Physiotherapy. The remaining amount was converted to crypto and sent to wallets in the United Kingdom and Malaysia. చూడండి ఎక్కడెక్కడ జరుగుతుందో ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్. వాళ్ళ లింక్స్ మలేషియా ఏంటి, యునైటెడ్ కింగ్డమ్ ఏంటి, అమెరికా ఏంటి, ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నాయి మన డబ్బులన్నీ. మన ఇండియాలో మన హార్డ్ వర్క్ చేసి మనం సంపాదించుకున్నటువంటి డబ్బులన్నీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతుంది. ఆ విధంగా మన నేషనల్ ఎకానమీని మీద దెబ్బతీస్తున్నారు వీళ్ళందరూ కలిసి. మళ్ళీ ఈ లేడీస్ కూడా ఎంతోమంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ క్రిప్టో కరెన్సీ కానీ ఇలాంటి ఫ్రాడ్స్లో కూడా. లేడీస్ని ముందు పెట్టి అమ్మాయిల్ని పెట్టి విక్టిమ్స్ బలైపోతున్నారు వాళ్ళ మాటలకి. ఈ గ్లోబల్ TRX ఫేక్ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్ విచ్ ఈస్ నాట్ లిస్టెడ్ ఇన్ ఎయిదర్ గూగుల్ ప్లే ఆర్ అప్లికేషన్ స్టోర్. ఎక్కడా లేదు ఇది. మీరు గూగుల్ ప్లేలో ఉందా,
లేకపోతే ఐఫోన్లో అప్లికేషన్ స్టోర్స్లో ఉందా అని చూసుకొని అక్కడ ఉంటేనే మనం కొంచెం నమ్మొచ్చు, లేదంటే ప్రైవేట్ అప్లికేషన్స్ అసలు అలౌ చేయకూడదు. సో he downloaded the private application which really has become really lost a lot of amount based on these transactions. He has given a complaint in the registered cybercrime police station, and they uh, registered under section 66C and 66D of the IT Act, and 111(2) BC organized crime, 318(4) cheating, 3192 cheating by personation, 336(3) forgery and purposeful cheating, 338 forgery of valuable security will, 342 using a genuine forged documents or electronic records of the BNS on Friday. Police still inquiring and uh, analyzing the suspect's bank account details. Hope he will get some amount. Dear friends, లేటెస్ట్గా వచ్చిన కేసులు ఇవి. చూసారా సైబర్ క్రైమ్స్ ఎలా చేస్తున్నారు? సైబర్ అవేర్నెస్ తెచ్చుకోవాలి. మనం ఎన్ని చెప్పినా ప్రతిరోజు ఈ కొందరు బలైపోతున్నారు. మరి దీనికి ఎప్పుడు చరమగీతం పాడుతుందో కూడా తెలియదు. కాబట్టి బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ బీ కేర్ఫుల్ and don't lose your hard-earned money. Thank you very much. Thanks for listening this video, and if you like this video, please share this with your friends.